హాయ్ అండి. అమ్మ చేతి వంట సత్య ఛానల్కి స్వాగతం అండి. ఇగోండి నాకు వీడియోస్ తీయడానికి ఈ మధ్య కొంచెం ఫేవర్గా ఉంది, అందుకని ఏం వీడియో చేయలేదు. ఇగోండి మనకి చాలా మంచి కాల్షియాన్ని అందించే ఫిష్ కర్రీ ఈరోజు తయారు చేశాను. ఆ ఫిష్ కర్రీ ఎలా చేశానో మీకు షేర్ చేస్తాను. చూడండి, తప్పనిసరిగా చేసుకుని తినండి. సముద్రంలో దొరికే ఫిష్లు కొన్ని మనకి హాని చేస్తాయేమో కానీ ఇవి చాలా ఆరోగ్యానికి మంచి చేస్తాయండి. బాడీకి మంచి కాల్షియంని అందిస్తాయి. తప్పనిసరిగా ఈ చేపలు వండుకొని తినండి. వీటిని నెత్తళ్ళు అంటారు కదండి, తెలిసే ఉంటుంది. కొన్ని ఏరియాలో మెత్తళ్ళు అని కూడా అంటారు. మనమైతే నెత్తళ్ళు అని పిలుచుకుంటాం కదా. ఇవి చాలా బాగుంటాయి. మనం కొనుక్కొని తెచ్చుకొని తల తోక పొట్టు అన్నీ తీసి చక్కగా ఎండబెట్టి నిల్వ కూడా చేసుకోవచ్చు. ఒకరోజు ఎండబెట్టి నిల్వ చేశాను. వాటిని చక్కగా మనం వండుకొని అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా ఒకసారి తింటే ఇవి చాలా మంచిదండి. మనకు కాల్షియాన్ని ఇస్తాయి. కాల్షియం బాగా బాడీకి అందుతుంది వీటి వలన. ఇది పెద్ద హానికరమైనవి కాదు, అందుకని తప్పనిసరిగా చేసుకు తినండి. చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళు అయితే చూసి చేసుకుంటారని, తెలుసుకొని చేసుకుంటారని నేను వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. ఇగోండి, ఈ నెత్తలు నేను ఒక పావు కిలో కొన్నాను. అందులో కొద్దిగానే వంట చేస్తున్నాను. అవి వేడి నీళ్ళు మరిగించుకొని అందులో వేసి కాసేపు ఉండనివ్వాలండి. ఆ వేడి నీళ్ళు చల్లారే వరకు అందులోనే ఉంచుకొని ఆ వేడి నీళ్ళలోంచి తీసి మరొక 3-4 టైమ్స్ కడగాలండి. బాగా ఇసుకుపోవాలి. ఇసుకుంటే ఇసుకను ఏమాత్రం ఇది ఉన్నా కూడా బాగా క్లీన్ అయిపోతాయండి. పులుసు వాసన కానీ రాదు. చక్కగాను చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. చాలా టేస్టీగా కూడా ఉంది. నేను టేస్ట్ చేసాకే మీకు వీడియో షేర్ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంది. అందుకని తప్పనిసరిగా వండుకొని తినండి. ఇగోండి, వేడి నీళ్ళు మరిగించాను, అందులో వేసాను కదా. అవి చల్లారినంత వరకు అందులో ఉంచొచ్చండి. ఏమైపోవు, చిందైపోవు. దానికి నేను ఆ కొద్దిగా నెత్తళ్ళ కోసం వీటిలో ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే అది అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుందండి. అందుకని అవ్వండి, నేను ఈ కర్రీకి నిడువుగానే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి. 3 ఉల్లిపాయలు, కొంచెం మిడిల్ సైజు ఉల్లిపాయలు, నేను 4 ఉల్లిపాయలు 3 ముక్కలు తరిగాను. ఆ ముక్కలు వేసుకొని కొద్దిగా కనుక నేను వేసిన ఆయిల్లో ఆ ఉల్లిపాయ వేగాక ఈ నెత్తలు బాగా క్లీన్ చేసి వేసుకుంటే చక్కగా వేగిపోతాయండి. అదే ఎక్కువైతే కొంచెం వేరే ఆయిల్లో వేసి తీయాలి. అలా కూడా నేను చేయలేదు. కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడింది కదా. ఆనియన్స్ వేగాక ఈ చేపలు వేసానండి. ఎండు చేపలు అంటారు కదా, వీటిని నెత్తళ్ళు అన్నాయి. వాటి పేరు నెత్తళ్ళు అంటారండి. ఎండు చేపలకి చాలా నేమ్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉంటాయి. ఇవి నెత్తళ్ళు అంటారు. ఇవి బాగా మనకి కాల్షియం అయితే ఉంటుందండి. అప్పుడప్పుడు ఇవి తినాలి, తింటే మంచిది కూడాను. ఎక్కువగా తినకపోయినా అప్పుడప్పుడు తినచ్చు. అందుకు ఇగోండి, ఆనియన్స్ వేగాక ఇవి వేసుకోవాలండి, ఈ నెత్తళ్ళు. అలా వేసుకొని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో నిండుకుందండి. నేను అందుకని కొద్దిగా చితక్కొట్టి వేసాను. అల్లం ముక్క చిన్నది, వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేసాను. గరం మసాలా దించే ముందు వేసుకుంటాం కదా, దానికి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. చాలా టేస్టీగా కూర అయితే చాలా టేస్టీగా ఉందండి. అందుకు మీరు కూడా చేసుకొని చక్కగా వండుకు తినండి. ఇవి తింటే మనకి కాల్షియం అయితే బాగానే అందుతుందండి. ఇష్టపడిన వాళ్ళు ఇవి తింటే చాలా మంచిదని, కొందరికి ఇష్టం ఉండదులేండి ఇవి తినటం. అందుకు తినేవాళ్ళు అయితే మాత్రం బాగా ఈ కర్రీ గొప్ప టేస్ట్ ఉంటుంది. చేసుకోండి తప్పనిసరిగా. నేను చెప్పే పద్ధతి అయితే ఇలా ఉంటుందండి. ఇగోండి, చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాక మూకుడు పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్, అల్లము వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి కూడా వేసాను. వేసి వేగాక ఇంకా కొత్తిమీర ఉంటే దింపే ముందు కొత్తిమీర కూడా జల్లుకుంటే బాగుంటుంది. కొత్తిమీర ఇంట్లో లేదు, నేను వేయలేదులేండి. చాలా బాగుంటుంది. తప్పనిసరిగా చేసుకొని తినండి ఈ కర్రీ. ఆగండి, ఆనియన్స్ వేగాయి కదా,
చూసారా తెల్లగా ఉన్నాయి, కడిగాను. అలా క్లీన్ చేసుకోవాలండి. తలకాయ కానీ తోక కానీ పొట్టు కానీ ఉండకూడదు. నీట్గా కడుక్కున్నాక ఇలాగ ఆనియన్స్లో వేసి గోల్డ్ కలర్ నెత్తళ్ళు వచ్చే వరకు వేయించుకోవాలండి. అలా వేయించుకున్నాక దానికి సరిపడా సాల్ట్ అది చిన్న స్పూన్, ఐస్ క్రీమ్ స్పూన్. అందుకు నేను 3 టైమ్స్ వేసాను, కానీ స్పూన్ అయితే ఒక అర స్పూను కూడా పట్టదు సాల్ట్, పసుపు, కారం వేసి కొద్దిగా వేగాక వాటర్ వేసానండి. వాటర్ 1 గ్లాసున్నర వాటర్ వరకు వేసాను. అలా వేసుకున్న నెత్తళ్ళు ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్ట్గా ఉంటాయండి. అందుకని మనం నీరు తగ్గించి ఎక్కర్లేదు. అవి ఏమి అయిపోవు ఉడికినా కూడా. మెత్తగా ఉడికితే కర్రీ టేస్ట్గా ఉంటుంది. అలా ఉడికాక దించే ముందు గరం మసాలా వేసి దించుకోవాలండి. అవి బాగా ఎగిపోయి కదా, వాటర్ వేసేయాలి ఈ టైంలో. కలర్ వచ్చేటట్టు వేగిపోయాయి కదా. మీకు నెత్తళ్ళ కర్రీ అంటే ఎందరికి ఇష్టమో కామెంట్లో తెలియచేయండి. ఈ కర్రీ ఎందరికి ఇష్టమో తెలియచేయండి, నేను కూడా సంతోషిస్తాను కదా. నా వంటలు చూస్తున్నారు కదా, ఎలా ఉంటున్నాయో కామెంట్లో తెలియచేయండి. తప్పనిసరిగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొందరికి మన వీడియోలు రీచ్ అవుతాయి కదా. సబ్స్క్రైబ్స్, లైక్స్ ఉంటేనే వీడియోస్ షేర్ అవుతాయండి మరి కొంతమందికి, మనలాంటి వాళ్ళకి. అందుకు తప్పనిసరిగా కొత్తగా చూసిన వాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో తెలియచేయండి మా వంటలు ఎలా ఉన్నాయో. తప్పనిసరిగా ఈ ఛానల్ కూడా ఆదరించండి. అమ్మ చేతి వంట సత్య ఛానల్ కూడా ఆదరిస్తారని అనుకుంటున్నానండి. సత్య టెర్రస్ గార్డెన్ లాగే ఇది 2వ ఛానల్ అండి. ఓన్లీ కుకింగ్ వీడియోసే ఇందులో పెడుతున్నాను. తప్పనిసరిగా 2 ఛానల్స్ చూడండి. మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఇగోండి కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ వండితే ఎంతవారం భోజనం దగ్గరికి వెళ్దామా అనిపిస్తుందండి. చక్కగా అలా ఉంటుంది. అది నచ్చిన వాళ్ళైతే అలా తొందరపడి వేరంగా భోజనం కూడా తినేయాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా తినండి. బాయ్ అండి. కర్రీ అయిపోయింది కదా, ఇంకా స్టవ్ కట్టేయటమే. మంచి స్మెల్ వస్తుందండి. తప్పనిసరిగా మీరు కూడా వండుకొని తినండి. బాయ్ అండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మర్చిపోతున్నారు లైక్ చేయడం. తప్పనిసరిగా